ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, ఒంటరిగా విను బిడ్డ, ఈరోజు నీతో మాట్లాడే తీరాలి. నీ కోసం ఒక తీపి కబురును తీసుకువచ్చాను, నిర్లక్ష్యం చేయకు అనేసి అమ్మవారు అయితే ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు ఇలా తెలియజేయబోతున్నారండి. ఇక ఆ సందేశంలో ఉండేటువంటి ఆ పరమార్థం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా వీడియో చూసే ముందు అందరూ కూడా ఓం శ్రీ మాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. బిడ్డ, ఈరోజు నీతో మాట్లాడాలనే వచ్చాను. నీకు ఈరోజు ఒక మాట చెప్పే తీరాలి. నీవు సంతోషంగా లేవు అని ఈ తల్లికి తెలుసు. నీకు ఇక ఒక మంచి శుభవార్త చెబుతాను, విను. దీనంగా దిగులుతో కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నది ఇక చాలు. సంతోషం నీ ముఖంలో కనిపించడం లేదు. ఆ సంగతి ఈ తల్లికి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. తట్టుకోలేనంత ఆవేదనలో ఉన్నావు కదా. ఏ క్షణం ఏం జరుగుతుందో, ఎటువంటి వార్తను వినవలసి వస్తుందో కలత చెంది కూర్చొని ఉన్నావు. నాకు తెలుసు, నేను నీ తల్లిని, నీకు తప్పకుండా సాయం చేస్తాను. నన్ను ఆదుకునేవారు ఎవరూ లేరు అని నీవు దిగులు చెందకుండా ధైర్యంతో నా తల్లి నాకు ఉంది అనేటువంటి నీవు గట్టి నమ్మకంతో ఈ సందేశాన్ని మనస్ఫూర్తిగా విను. ఇది విన్నాక నీకే అర్థమవుతుంది. నీవు ఎంత పైకి కోపంగా ఉన్నా, నవ్వుతూ ఉన్నా కూడా నీకు లోపల ఉన్నటువంటి బాధ అంతా కూడా నాకు తెలుసు. అగ్నిగుండం నీలో రగులుతుంది అని నాకు తెలుసు. నీవు పైకి ఎంత నవ్వుతూ ఉన్నప్పటికీ ఎవరు ఏ విధంగా ఉన్నారు, ఎవరు ఎంత సంతోషపడుతున్నారు, ఎవరు ఎంత దుఃఖిస్తున్నారో నాకు తెలియకుండా ఉంటుందా? ఎందుకు బిడ్డ, నా బిడ్డల యొక్క కష్టసుఖాలు నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ తల్లికి అన్నీ కూడా నీకు తెలుస్తాయి. కానీ ఎందుకు నాకు మాత్రం నీ యొక్క దుఃఖాన్ని కనిపించకుండా చేయాలని చూస్తున్నావు? ఈ విషయాన్ని నిన్ను అడగాలి. నీవు చెప్పనంత మాత్రాన నీ మనసులో ఉండేటువంటి బాధ నీ తల్లికి తెలియకుండా ఉంటుందా? ఈ సమస్తంలో నా బిడ్డలు ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా నేను గెలిపించుకోవాలి. వారి యొక్క మనసును గెలవాలి. వారి యొక్క జీవితంలో ఏ కష్టము రాకుండా వారిని చూసుకోవాలి అనేటువంటి ఆలోచనలు, అనేటువంటి తాపత్రయం నాకు ఎప్పుడూ కూడా ఉంటుంది. నీవు అలాగే. అమ్మ నాకు సహాయం చేయకుండా పోతుందా? అమ్మ నన్ను ఆదుకోకుండా ఉంటుందా? నన్ను ప్రత్యేకంగా ప్రాధేయపడుతూ నీవు చూస్తున్నావు. నీవు నన్ను ఒక్కసారి నమ్మిన తర్వాత ఆ నమ్మకాన్ని ఇంతవరకు నీవు కోల్పోకుండా ఉన్నావు. ఎందుకు తల్లి నాకే ఇన్ని కష్టాలు అని నీ మనసులో ఉండేటువంటి ఆవేదనను కన్నీటి రూపంలో నాకు ఎప్పటి నుండో నీవు ప్రతినిత్యం కూడా నన్ను స్మరించుకుంటూ తలుచుకుంటూనే చెప్పుకుంటూనే ఉంటున్నావు. అమ్మ దుర్గమ్మ తల్లి, ఈ కర్మలను నేను ఎప్పటి వరకు అనుభవించాలి? నా ఈ కష్టాలతో చావలేక బ్రతకలేక అల్లాడిపోతున్నాను. ఎంతవరకు నా ఈ ఒంటరి పోరాటం? చావలేక బ్రతకలేక ఈ విధంగా బ్రతుకుతూ ఉన్నాను. నా పట్ల నీకు బాధ్యత లేదా తల్లి? నా సమస్యలకు ఒక పరిష్కారం చూపవా అని నీవు నిత్య కూడా కన్నీటితో నన్ను స్మరించుకుంటున్నావు. నీవు ఇలా నన్ను అడగడం నాకు ఎంతో బాధగా ఉంటుంది బిడ్డ. అన్నీ నాకు అర్థమవుతున్నాయి. కానీ నీ యొక్క కర్మఫలాలు అనేవి నీకు తొలగేదాకా నీకు ఉండేటువంటి ఈ బాధలు, ఈ కష్టాలు నీకు తప్పవు. నీ యొక్క నమ్మకాన్ని, ధైర్యాన్ని, ఓపికను నీ యొక్క బలంగా మార్చుకొని నీవు నీ యొక్క విజయం కోసం పోరాడు. తప్పకుండా గెలుస్తావు. నీ యొక్క ధైర్యమే నీకు శ్రీరామ రక్షగా మారుతుంది. దేనికి కూడా భయపడకుండా ముందుకు సాగు. నా తల్లి నాకు అండగా ఉంది. ఎటువంటి శత్రుభయం, ఎటువంటి భీతి భయం లేకుండా ముందుకు సాగు. ఈ తల్లి నీకు తోడుగా ఎప్పుడూ కూడా ఉంటుంది. ఈ గెలుపు పోరాటంలో నీ తల్లి నిన్ను రక్షించి విజయాన్ని వరించేలా చేస్తుంది అనేటువంటి అనుమానం లేకుండా నీవు నమ్మకంతో ఉన్నావు. బిడ్డ, ఇప్పుడు నీవు అనుభవిస్తున్నటువంటి ఈ చిన్న కష్టకాలం అనేది నీ జీవితానికి ఒక పెద్ద అనుభవజ్ఞులైనటువంటి ఒక పరీక్షగా మారుతుంది. అతి త్వరలోనే నీ యొక్క జీవితంలో సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి రోజులను నీవు చవి చూడబోతున్నావు. ఈ అమ్మ చెప్పినటువంటి మాటలను నీవు వింటావు కదా. విన్నావు అంటే తప్పకుండా నీవు ఖచ్చితంగా గ్రహించగలుగుతావు. ఈ యొక్క విషయాన్ని నీవు ఎప్పుడూ కూడా మరవకూడదు. ఈ లోకంలో దేనిని కూడా నీకు శాశ్వతం కాదు కదా. దేనిని కూడా ఎక్కువ మక్కువ అనేది పెట్టుకోకూడదు. అది బంధమైనా, వస్తువైనా, ఏ అనుబంధాలైనా సరే దేన్ని కూడా మక్కువగా, దేన్ని కూడా నీ యొక్క మనసు దాకా చేరనీయకు. అలా కోరుకున్నది నీకు దక్కలేదు అంటే నీ మనసు ఎంతో దీనంగా కృంగిపోయి ఎంతో కుమిలిపోతూ ఉంటుంది.
ఎటువంటి సమస్యలు ఎదురైనా, ఎటువంటి ఆటంకాలు ఎదురైనా తట్టుకోగలిగేటువంటి మనోధైర్యాన్ని నీలో పెంపొందించుకో. నీకు కష్టం వచ్చిందని, బంధం దూరమైంది అని ఎప్పుడూ కూడా బాధపడవద్దు. నీకు ఇప్పుడు సమయం కలిసి రావడం లేదు అని, నీ టైం బాగోలేదు అని అసలు నీవు దిగులు పడవద్దు. నీ తల్లికి తెలిపావు కదా, నీ సమయం ఏ విధంగా ఉన్నా కూడా నీ యొక్క పరిస్థితులను అన్నిటినీ కూడా చక్కబెట్టేటువంటి బాధ్యతను నేను స్వీకరిస్తున్నాను. నాపై అభిమానాన్ని నీవు వీడనంత వరకు ఎప్పుడూ కూడా నీకు అండగానే నిలుస్తాను. నీకు కాలం కలిసి రావడం లేదు, నీ టైం బాగోలేదు అన్నా కూడా ఆ యొక్క సమయం అంతా కూడా నీకు కలిసి వచ్చే విధంగా సరిచేసేటువంటి బాధ్యత నీ తల్లిది. నీ తల్లిని నీవు స్మరించుకునేటువంటి ఆ పదాలు ఎప్పుడూ కూడా నిన్ను వీడకుండా నీ చుట్టూ తిప్పే విధంగా నన్ను చేస్తున్నాయి. ఈ తల్లి స్మరణ చేసేటువంటి నీకు ఎటువంటి గ్రహ దోషాలు, ఎటువంటి అడ్డంకులు కూడా అడ్డురావు. నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వస్తున్నావు. నీలో ఉండేటువంటి అతి మంచి గుణం ఏమిటో తెలుసా? నిన్ను ఎవరైనా చెడు తలిచినా కూడా, నీకు ఎవరైనా చెడు చేసినా కూడా వారిని నొప్పించాలి, వారిని బాధ పెట్టాలి అనేటువంటి ఆలోచనలు నీలోకి రానివ్వవు. నీలో నీవే బాధపడి వారికి బాధను కలిగించకుండా నీలో నీవే సానుభూతిని పెంచుకుంటావు. ఇందువలనే నాకు ఈ విధంగా నీవు దగ్గరైపోయావు. ఎవరు నిన్ను ఎంత బాధ పెట్టినప్పటికీ వారిని బాధ పెట్టాలని చూడవు, వారికి ఎటువంటి ఒక మాటను అనవు. ఈ విధంగా చేయబట్టే నీవు ఇంత నచ్చావు. ఇది ఎంత మంచి గుణమో తెలుసా? ఎందరు నిన్ను అవమానించినా, ఎందరు నిన్ను అవహేళనలు చేసినా ఇటువంటివన్నీ కూడా నా దగ్గర చెప్పుకొని బాధపడతావే తప్ప వారికి ఈ విధంగా చెయ్యి, వారికి ఆ విధంగా చెయ్యి, వారిని కష్టపెట్టు అనేటువంటి ఆలోచనలు మాత్రం నీలోకి రానివ్వవు. నీలో ఉండేటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి గుణమే నన్ను ఎంతో ఆశ్చర్యానికి గురేలా చేస్తుంది. నీ మీద ఇంత ప్రేమను పెంచుకునే విధంగా చేసింది. ఎవరైనా ఈ విధంగా అయిపోవాలి, ఈ విధంగా నాశనం అవ్వాలి అనేటువంటి ఆలోచనలు కలిగించేటువంటి వారిలో నీవు విభిన్నమైనటువంటి బిడ్డవు అనేది చెప్పుకోవాలి. ఈ విధంగా ఆలోచనలు చేసేటువంటి నా బిడ్డవు కాబట్టే నేను చెప్పినటువంటి ఈ సందేశాన్ని ఈ విధంగా నీవు ఇంత ఓపికతో వినగలుగుతున్నావు. నన్ను నమ్ముకున్నటువంటి నిన్ను చేయి వదలకుండా ఎన్నడూ కూడా నిన్ను రక్షించుకుంటూనే ఉంటాను. నిన్ను హేళన చేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా నీ యొక్క స్వచ్ఛమైనటువంటి మనసును చూసి నిన్ను నీ దగ్గరకు వచ్చి ప్రాధేయపడేటువంటి రోజులు అయితే అతి త్వరలోనే నీవు చూడబోతున్నావు. నీ యొక్క దిగులును, బాధను అన్నిటినీ కూడా విడిచిపెట్టేసేయి. ఈ సమయం అనేది నీకు అతి చేరువలోనే నీకు అనుకూలంగా మారబోయేటువంటి రోజులను నీవు చూడబోతున్నావు. నీవు ఉన్నటువంటి చీకటి నుండి వెలుగులోకి రా బిడ్డ. దేని గురించి కూడా నీవు ఆలోచించినటువంటి అవసరమే లేదు. నీకు అంతా కూడా మంచే జరుగుతుంది. అన్నీ కూడా మంచి రోజులుగా మారుతాయి. నీ యొక్క జీవితంలో ఇక నీకు సంతోషమైనటువంటి రోజులే ఉంటాయి. దానికి నేను కూడా మాట ఇస్తున్నాను. నీ జీవితం అద్భుతంగా, ఆనందంగా మార్చే విధంగా చేసే బాధ్యత నాది. నీవు నమ్మమ్మా. నీకు అంతా కూడా మంచి జరిగే విధంగా నమ్మకంగా కొలిచేటువంటి నీకు నేను నమ్మకంగా నీకు వాగ్దానాన్ని ఇస్తున్నాను. ఈ వాగ్దానాన్ని నేను తప్పక నిలబెట్టుకుంటాను. పూర్వజన్మలో ఉండేటువంటి రుణానుబంధం వల్లనే నీవు నాకు దగ్గరయ్యగలిగావు. నీవు నన్ను పూజించగలుగుతున్నావు. జ్ఞాపకాలు కత్తి కంటే చాలా బలమైనవి. కత్తి కేవలం ఒక్కసారే చంపుతుంది. జ్ఞాపకాలు ప్రతి క్షణం గుచ్చి చంపుతాయి. అలాంటి జ్ఞాపకాల వల్లనే నీవు అటువంటి వాటితోనే నీవు సగం చచ్చిపోతున్నావు. కానీ నీ చుట్టూ ఉన్నటువంటి వారు ఎలాంటి వారు, ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఇటువంటివన్నీ కూడా నీకు తెలిసే విధంగా చేసేటువంటి బాధ్యత నీ తల్లిది. నీ యొక్క పూర్వజన్మ సుకృతం చేతనే నన్ను పూజించగలిగేటువంటి ఈ అనుగ్రహాన్ని నీవు పొందావు. కానీ నీకు ఒక మాట చెప్పనా? ఇది నీకు ఎంతో ఉపయోగపడుతుంది. నీకు అందని దానికోసం ఆశపడవద్దు, నచ్చని దానికోసం కష్టపడవద్దు. నిన్ను ఇష్టపడే వారిని అస్సలు వదులుకోవద్దు. నిన్ను కష్టపెట్టేటువంటి వారిని ఎప్పటికీ కూడా నీ జీవితంలోనికే రానివ్వద్దు. అది నీ బంధమైనా, నీ యొక్క స్నేహితులైనా, నిన్ను ఏ విధంగా ఇష్టపడేటువంటి వారు అయినా సరే, నీకు నచ్చినటువంటి దైవమైనా సరే, నీ మనసుకు ఏది నచ్చింది అనుకుంటే అది చేసుకుంటూ పో. కానీ నీ మనసు అనేది ఒప్పుకోకుండా అది అన్యాయం, అధర్మం అంటే అసలు దాన్ని చిటికన వేలితో కూడా తాకవద్దమ్మా. నీ కష్టాలన్నీ తీరిపోయి నీకు తప్పకుండా మంచి రోజులు వస్తాయి. నీ తల్లి వాగ్దానం నిజమవుతుంది. నమ్ము బిడ్డ. సర్వేజన సుఖినో భవంతు. సో విన్నారు కదండి ఈరోజు అమ్మవారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. మరో చక్కని అమ్మవారి సందేశంతో రేపు మళ్ళీ కలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జై దుర్గా భవాని.